సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ను రద్దు చేయడంతో ఆయన చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిందని శ్రీవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు. స్వామివారి ప్రసాదంపై నిందారోపణలు చేసి దాన్ని జగన్పై రుద్దడానికి బాబు కుట్ర చేశారని మండిపడుతున్నారు. సరైన ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు మీరు తెలుసుకోండి, దేవుడితో రాజకీయాలు చేయొద్దని భక్తులు సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న విషయం కాదు ఇది. అక్కడ ఇది జరగడం అనేది అది ఎలాగ వెళ్ళిందో తెలియదు, కానీ ఇది మాత్రం జరిగి ఉండదు అనే నా అభిప్రాయం. అది మనకు చెప్పలేమండి, ఎందుకంటే ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. పార్టీలు మార్చే వాళ్ళు ఒకలా మాట్లాడితే వీళ్ళు పార్టీ తరపున అయితే నేను ఒక భక్తుడిగా నేను చెప్పేది అంటే తిరుమలలో ఇప్పటి వరకు ఈ ఇష్యూ రాలేదు, ఎప్పటికీ జరగదనేది నా ఒపీనియన్, అంతే. లడ్డు మీద రాజకీయాలు అయితే చేయకూడదండి. తిరుమలలో లడ్డు ప్రజెంట్ అయితే ఇంత ముందే మంచిగా దొరికేది, ఇప్పుడు అసలు సామాన్య భక్తులకి లడ్డు దొరకవట్లేదండి. ఖాళీగా పట్టుకొని వస్తున్నాను లడ్డు దొరక్క. ఇంత ముందే లడ్డు ప్రసాదం మంచిగా దొరికింది, ఇప్పుడైతే అసలు లేదండి. అంత పరీక్షలు చేయకుండా అయితే చేయరు కదండి ఎవరు, ప్రతిదీ టెస్ట్ చేసి చేస్తారు కంపల్సరీ. సుప్రీంకోర్టు చెప్పింది కూడా కరెక్టేనండి, ఎందుకంటే ఇంతమంది నమ్మకంగా వచ్చిన ఆయన సన్నిధానం ఇది, ఆయన ఇక్కడ ఇలాంటి జరుగుతున్నవంటే మాత్రం నమ్మలేమండి. కరెక్ట్గానే చెప్పిందండి. తీసుకున్నాం, తిన్నాం. కాకపోతే క్వాలిటీలో ఏంటంటే షుగర్ ఎక్కువ వేస్తుంటారు, అది క్వాలిటీ. లడ్డు విషయంలో మాత్రం ఇంతమందికి ఇంత నమ్మకం. ఆయన ప్రసాదం అన్నది చాలా ప్రీతి ప్రసాదం. వెంకటేశ్వర స్వామి అంటేనే లడ్డు. తిరుపతి వస్తున్నామంటే ఎవరు వెళ్తున్నా లడ్డు తీసుకొచ్చారా, మాకు లడ్డు తీసుకొచ్చారా అంటారు.